దేవుడిని నమ్మే వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్ రావచ్చు కదా, వీళ్ళు అలా అంటున్నారంటే నిజమేనేమో అనే డౌట్ రావచ్చు. దీనికి బెస్ట్ ఉదాహరణ నేనే. ఇండియాలో ఒక ఎలక్ట్రికల్ టెక్నాలజీని డెవలప్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్స్ అవ్వకుండా నేను డిజైన్ చేస్తాను. మీరు కావాలనుకున్న ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవ్వవు, చేయాలనుకున్నా కూడా మీరు చేయలేరు. నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, నేను యాక్సిడెంట్ చేసుకుంటానంటే కుదరదు, నేను కూడా చేయలేను. అంత అడ్వాన్స్డ్ డిజైన్ చేసిస్తున్నాను. నేను 100 మంది కస్టమర్లు కలిస్తే ఒకరు ఇద్దరు వర్క్ ఇస్తారు నాకు. ఏదైనా ఒక చోట 2 చోట్ల వర్క్ వస్తే డబ్బులు సరిగా రావు. ఎక్కడ 100 మంది కస్టమర్లో నాకు 10% పేమెంట్ సరిగ్గా ఇచ్చి నా మీద గుడ్ విల్తో నన్ను అప్లాడ్ చేసే కస్టమర్స్ దొరుకుతున్నారు నాకు. అంత మాత్రాన దేవుడు లేడని, నాకు సామర్థ్యం ఉంది, నాకు సామర్థ్యం తగ్గట్టుగా అవకాశాలు రావట్లేదు, నేను దేవుడిని ద్వేషించమంటావు ఏంటి? ఇలాగా నీకు అవకాశం వచ్చింది, నీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకున్నావు, మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నువ్వు దేవుడు లేవంటున్నావు. మరి నేను అలాగేనలా, నాకు సామర్థ్యం ఉంది, నాకు అవకాశాలు రావట్లేదు, నేను ఎదగట్లేదు, ఇలాగే ఉండిపోతున్నాను అని నేను ద్వేషించమంటావు ఏంటి దేవుణ్ణి? ఊరికి అహంకారం మాట మాట్లాడి ఏదో పొడి చేస్తున్నామని చెప్పేసి అనుకోకండి. నిన్ను ఎవడు అడిగాడు ఇక్కడ? మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎవరైనా అడిగారు మిమ్మల్ని దేవుడు నమ్ముతున్నారా, నమ్మట్లేదా, దేవుడు నమ్ముకోవడం వల్ల మీరు ఎట్లా సాధించగలిగినారా, నమ్మకపోవడం వల్ల సాధించగలిగినారా, ఎవడు అడిగారు మిమ్మల్ని? ఒకటైతే వాస్తవం, మీరు ఎలా సక్సెస్ అవుతున్నారంటే, మన వేదాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు దేన్ని ద్వేషించొద్దు, దేన్ని ప్రేమించొద్దు, ఈశ్వరుడు నీకు ఇచ్చిన పనిని 100% ఎఫర్ట్స్ పెట్టి నీ పని చేయి, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టి నువ్వు పని చేసి పెట్టు, రిజల్ట్ గురించి నాకు వదిలేస్తే నేను చూసుకుంటానని వేదాలు చెప్తున్నా. నువ్వు నమ్మడానికి కాదు, నిన్ను నమ్మించడానికి కాదు ఈ సోదని చెప్తున్నాను నేను. మేము నమ్ముతున్నాను, నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. డెఫినెట్గా ఇలా సక్సెస్ అవ్వడానికి ఈ ఫార్ములాలో ఎక్కడైనా వేదాల్లో నువ్వు పూజలు చేస్తేనే సక్సెస్ చేస్తాను, నువ్వు పూజలు చేస్తేనే నీకు అవకాశాలు ఇస్తాను, నువ్వు పూజలు చేస్తేనే నీకు సామర్థ్యం ఇస్తాను ఎక్కడ చెప్పలేదు వేదాల్లో. మా ధర్మంలో అయితే ఎక్కడ చెప్పలేదు, మరి వేరే ధర్మంలో ఏమైనా చెప్పారో నాకు తెలియదు, కానీ మా ధర్మంలో అయితే చెప్పలేదు. కానీ ఒకటైతే చెప్పారు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు, డెఫినెట్గా నీ ఎఫర్ట్స్లో నిజాయితీ ఉంటే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంతేగాని మా ధర్మం మీద ద్వేషంతో మా ధర్మం మీద మా నమ్మకాల మీద ద్వేషం పెట్టుకొని మా నమ్మకాలతోనే నువ్వు సినిమాలు తీసి మా నమ్మకాలపైన సినిమాలు తీసి డబ్బులు తీసి సంపాదిస్తున్నావు. ఎవరు చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో మొత్తం అందరూ దేవుడి గురించి సినిమాలు తీసిన వాళ్ళే, దైవత్వం గురించి దైవత్వం నమ్మినట్టుగా సినిమాలు క్రియేట్ చేసిన వాళ్ళే కదా. ఈ గొడవ అంతా ఎందుకు? మిమ్మల్ని ఎవరి అడిగి ఇక్కడ మీ పని మీరు చేసుకోండి కామ్గా. ఎక్కడ చెప్పారు మీకు పూజలు చేస్తేనే దేవుని నమ్మితేనే రిజల్ట్స్ వస్తాయని? అలా ఏం లేదు. నీ సామర్థ్యం ఉంది, నీ సామర్థ్యాన్ని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అవుతుందా పోతుందా దైవ నిర్ణయం అది. థ్యాంక్ యూ.